ఇంతగా నిన్ను దూషణ చేస్తుంటే ఎందుకు వీరిని ఇంకా నువ్వు శిక్షించటం లేదంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వారికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు యేసు ప్రభువును ప్రేమను తెలుసుకోవడానికి. కాబట్టి మనం వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. లూకా సువార్త 6వ అధ్యాయంలో దేవుడు వారి పట్ల ఉన్నటువంటి అభిప్రాయాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 35వ వచనం, మీరైతే ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకొనక. నాకు చాలా నిరాశ కలిగింది. యేసు ప్రభువుని దూషిస్తున్న వాళ్ళని చూస్తే మనకు జనరల్గానే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని అనుసరించకుండా ఏండ్ల కొద్దీ వాక్యం వింటూ దేవుని వాక్యానికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళని చూస్తే కూడా చాలా నిరాశ కలుగుతుంది. అలా నిరాశ కలిగినప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మీరైతే ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఇక్కడ గమనించండి, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారో, ఎవరైతే దుష్టులుగా ప్రవర్తిస్తూ ఉన్నారో వారి విషయంలో కూడా దేవుడు ఉపకారి అయి ఉన్నాడు. అయితే దేవునికి ఎప్పుడు కోపం వస్తుందంటే మనం వారితో కలిసిపోయినప్పుడు, వాళ్ళ మధ్యలో సాక్షులుగా జీవించకుండా వాళ్ళతో రాజీపడి జీవించినప్పుడు దేవునికి అది ఇష్టం లేదు.